పవన్ కళ్యాణ్‌ని అసలు హర్ట్ చెయ్యొద్దు. ఆయనని హర్ట్ చేస్తే సంగతులు వేరే ఉంటాయని ఖచ్చితంగా. అభిమానులు ఇప్పుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే ఆయన ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఆయన కాదు. ఎప్పటినుంచో ఒక గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పెట్టి అందులో ఎవరు ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎవరెన్ని మాటలన్నా ఇటు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా అన్నారు. అసలు నీ స్థాయి కాదు, నీకు అసలు గేట్ దగ్గరకు వచ్చే కూడా అర్హత నీకు లేదు. ఇట్లా రకరకాలుగా ఎవరైనా మాట్లాడినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను పార్టీ పెట్టాలి, నేను గెలవాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలని స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. సో ఇప్పుడు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, అది కూడా వేరే వాళ్ళు అన్నట్టు కాదు, ఈ టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళే కొంతమంది టీడీపీ ముఖ్య నేతలే మాట్లాడుతున్నారు. మాకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వద్దు, మాకు నారా లోకేషే కావాలి, ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి ఆయన ఎంతో కష్టపడి పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఇప్పుడు చాలా మంది జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ముందే అడగాల్సింది కదా. అంటే ముందడిగినా ఇప్పుడైనా కూడా అసలు ఎందుకు మాట్లాడాలి, ఆయనకు ఒక అర్హత ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిన వెంటనే వాళ్ళు అడిగి ఉంటే మేబీ ఆ టైంలో ఏమన్నా ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు దాదాపు ఒక 7-8 నెలల సమయం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మాకొద్దు, పార్టీ కోసం కష్టపడాడు, ఈయనకి రావాలంటే ఇప్పుడు ఎంత కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అది సమస్యలు కావచ్చు, లేకపోతే ఒక దగ్గర ఇష్యూ జరిగితే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా సభలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రకారం మనం చూసుకుంటే ఇంకా మన పార్టీని వెనక్కి దొబ్బేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తారని అనుకుంటున్నారో, లేకపోతే ఎక్కడ చూసినా ఈయన పేరు వినిపిస్తుంది అనుకుంటున్నారో, సో ఎట్లా అనుకుంటున్నారో తెలియదు. కానీ ఆయన పేరు వినిపించడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయండి. ఒకటి, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మీడియా ముందే చెప్పారు, మీరు ఏమైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ దానికి మీకు సహకరిస్తారు, మేమిద్దరం మాట్లాడుకొని ఏదైనా ముందుకు తీసుకొస్తున్నాం. అక్కడ డిప్యూటీ సీఎం కి లేని బాధ నాయకులకు, ఏమంటారు, కింద కార్యకర్తలకు ఎక్కువగా బాధ. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారు నారా లోకేష్ గురించి? ఆయన కూడా ఏం మాట్లాడలేదు, సీఎం ఏం మాట్లాడలేదు, డిప్యూటీ సీఎం ఏం మాట్లాడలేదు, మధ్యలో ఉన్నవారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ దయచేసి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గెలుకొద్దు. ఒకవేళ ఆయనని మీరు హట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీ అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ వాళ్ళు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా అన్నారు. అప్పుడు ఆయన హట్ అయ్యి ఆయన చేసిన దానికి వెంటనే ఆయన స్పందించి కూటమితో పొత్తు పెట్టుకొని ప్రధానమంత్రితో మాట్లాడి 100కు 100% ఆయన స్ట్రైక్ రేట్ సాధించి ఇప్పుడు మీకే ఒక నాయకుడిగా నిలబడ్డాడు. సో ఒక్కసారి హట్ అయినందుకు ఈ విధంగా చేశాడు. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీని స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంకొకసారి హట్ చేస్తే మాత్రం ఇంకా మీ సంగతి ఏమవుతుందో ఖచ్చితంగా ఆలోచించుకునే విధంగా చాలా మంది జన సైనికులు అయితే అంటున్నారు. సో మొత్తానికి డిప్యూటీ సీఎం రచ్చ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందని చూడాలి.